సంతోషమైన కార్యాలు జరుగును. బిగ్గరగా ఆమెను చెప్పాలి. యేసయ్య అడిగి అన్నాడు కదా, ఏమన్నా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆమె చెప్పండి. ఆమె లోకం అంటే సంతోషం సగం బలం ఉంటుంది. క్రైస్తవ సంఘం ఏముంటుంది? సంతోషం పూర్ణ బలం. అందరూ ఆమె చెప్పండి. మీకు ఏది ఇష్టమో అడగండి. ఇహలోక తల్లిదండ్రులు వారు త్రాగుబోతులైన తల్లిదండ్రులైనా పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు. అయితే మీ దేవుడు పరమ తండ్రి. ఆమె చెప్పండి. రొట్టెడితే రాయవుడు, చేపడితే పాముడు, ఏది అడిగితే అది ఇస్తాడు. ఆ అడిగిన దాఖలాలు దేవుడు మన సంఘంలో నెరవేర్చాడు. అలాగే స్నేహ బెంజమిన్ పక్షంలో శ్రీనివాస్ గారి మేరీ గారి కుమార్తె పక్షంగా, అలాగనే అనేకులు దానికి స్తోత్రం. ఇంకెవరండి? ప్రిస్కిల్లా ప్రసాద్ గారు అయితే దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే స్వాతి రాజు గారు మొన్న వచ్చారు. అలాగా దయాతినాథ వచ్చు, మిన్నా జగదీశ్ తోడుకోళ్ళు. ఎవరు అడిగితే బైబిల్ చెప్తుంది, మీ సంతోషం పరిపూర్ణమైనట్టు మీకు ఏది ఇష్టమో అది అడుగుడు, అది మీకు అనుగ్రహించబడును. ఆమె చెప్దాం. ప్రస్తుతాలు అయితే పైన మాట ఉంది కదా, భక్తిహీనులకు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం, సామెతల 10వ అధ్యాయం 28వ వచనం. ఈరోజు మూలపాఠం నీతిమంతు 10 సామెతల 10వ అధ్యాయం 28. కిందన నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆశ దేవునికి భయపడలేని వాళ్ళు, దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు, వారు ఏంటంటే ఆశ, వాళ్ళకి ఆశ ఉంది. నీతిమంతులు కూడా ఆశపడ్డం తప్పు కాదు. దున్నువాడు ఆశతో దున్నాలని బైబిల్ చెప్తుంది. ఆశకుల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. అయితే భక్తిహీనుల ఆశ చదండి భంగమైపోవును. ఆ భక్తిహీనుల సంతోషం ఉండదు. ఎంతకాలం ఉంటుందంటే చదవండి ఒకసారి. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. యోబు గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. భక్తిహీనులకు ఆశ భంగమైపోతుంది, భక్తిహీనులకు కూడా సంతోషం ఉంటుందట. ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది చూడండి ఒకసారి. వారు దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. దుష్టులకు విజయం అంతండి కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 అండి. 60. సరే, అలా ఉండాలండి. అందరూ కూడా చెప్పాలి. భక్తిహీనులకు సంతోషం ఎంత ఉంటుందండి? ఒక్క నిమిషం. అర్థమైందండి. కనుక ప్రియమైన దాన్ని ఒకసారి టాలీ చేసుకుని ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. అందరూ ఆమె చెప్పండి. ఎడమ చేయని నిర్లక్ష్యం చేయొద్దు. కొంతమంది ఎడమ చేయి రైటింగ్ అని, ఎడమ చేతి తుడుపులని, ఎడమ చేతి పనులని కొంత నిర్లక్ష్యం చేస్తే. కానీ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఒకటి ఉంది, రైట్ హ్యాండర్స్ డే లేదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక నేను ఎందుకు చెప్తున్నంటే, నువ్వు నీతి, యథార్థత, న్యాయము, దేవునికి భయపడి భక్తి చేస్తే మీ ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఒకసారి మనం అంటే నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. ఆ దొరికేది ఏంటంటే మొట్టమొదటిది సంతోషం. రెండవది చూద్దామండి. 130వ కీర్తన 7వ వచనం. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు కృప దొరుకును. యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆమె చెప్పండి. ఇశ్రాయేల్ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించింది.
ఆ ఇశ్రాయేల్ జనాంగానికి మనకెందుకండి అంటే మనం ఆత్మీయ ఇశ్రాయేలులం, క్రైస్తవులం, విశ్వాసులం. ఇశ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా మీద ఆశ పెట్టుకుని యెహోవా యొక్క కృప దొరుకును. యెహోవా ఏం దొరుకుతుంది? కృప దొరుకును. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వద్ద ఏం జరుగుతుందంటే కృప దొరుకుతుంది. ఒక యవనస్తుడు సంఘానికి వెళ్ళాడట. యెహోవా యొక్క కృప దొరికినగానే దొరికినట్టుగా ఆశపడ్డాడు. అన్నప్పుడు చాలామంది సంతోషిస్తారు కదా, పొందుకున్నామా అనుకున్నాడు. ఈలోగా అదేందండి ఆ కృపకి పెళ్ళి అయిపోయిందట. అంటే కృప ఏంటి? పేరు, అమ్మాయి పేరు అనుకున్నాడు ఆయన. అదేందండి అలా కాదండి. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును. యెహోవా ఏం దొరుకుతుంది? కృప. కృప దొరుకును. కృప అనే మాటకి అలాగే సార్లు చెప్పాను. మన స్థితిని ప్రభువు తీసుకుని తన స్థితిని ప్రభు మనకి ఇచ్చాడు, అదే కృప. ఆమె చెప్దాం. మన స్థితిని ప్రభువు తీసుకుని తన స్థితిని మనకి ఇవ్వడమే కృప. ఆ కృపాకాలంలో ఉన్న మనం ఆయన ఎందు ఆశపడితే ఏం దొరుకుతుందండి? కృప దొరుకుతుంది. ఫస్ట్ వన్, ఆయన ఎందు ఆశపడితే ఏం దొరుకుతుందండి? సంతోషం కలుగుతుంది. కనుక మొదటిగా ఆది కాండములో ఎవరు కృప పొందారు? కృప పొందినవాడు అని బైబిల్లో రాయబడ్డది. ఎవరు? నోవాహు. చప్పట్లు. మొన్న క్విజ్ కోసం ప్రకటన చేస్తే 50,000 నాదంది ఆవిడ. అయితే ప్రియమణి దాన్ని బట్టి చప్పట్లు కూడా ఆవిడకినా? అందరు చప్పట్లు కొట్టండి అమ్మా. చప్పట్లు కొట్టి అందరూ తెరవాలి, నోరు తెరవాలి, స్పందించాలి, మాట్లాడాలి. కనుక ప్రియమణి దాన్ని బట్టి బైబిల్ చెప్తుంది యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. ఏం జరుగుతుంది? ఆశ వల్ల మనకి కృప జరుగుతుంది. ఆ కృప పొందిన వ్యక్తి పాత నిబంధనలో నోవాహు. ఆది కాండం 6వ అధ్యాయంలో వచ్చింది. నోవాహు చదవండి, 6వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టిలో కృప పొందినవాడైన. అందరు చేయి పక్కటి పక్కగా దొరికిస్తుంది. అదేందండి దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తిగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. కొత్త నిబంధనలోనే కృప పొందిన వ్యక్తి ఎవరు? కానీ మరి చప్పట్లు. మళ్ళీ 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 హామ గారికినా అందరూ మాట్లాడారు. కృప పొందిన కన్యక, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు యెహోవా వలన కృప పొందితివి. అందరూ ఆమె చెప్పండి. అయితే నేటి దినముల్లో పరీక్షల కొరకు ప్రార్థన చేయమంటున్నారు. పరీక్ష కొరకు ప్రార్థన చేసినప్పుడు మన చదువును బట్టి కాదు, అర్థమైందండి. దాంతోపాటు దేవుడు కృప కూడా అవసరం. ఆమె చెప్పండి. ఒక భక్తుడు చెప్పాడు దేవుని కృప అంటే 90% అట, మిగతాదంతా 10%. కాకపోతే కరోనాలోనే పరీక్ష లేకుండా పాస్ అవ్వడం అంటే కృప. ఇట పరీక్ష లేకుండా, పరీక్ష రాయకుండా పాస్ అయ్యారు. ఎవరండి? అది ఎవరిది? మాజీ సీఎం గారు జగన్ గారు అనుకుంటారా? కాదు, దేవుని కృప. చప్పుడు కూడా దేవుని నామని కనపడుతుంది. పరీక్ష రాస్తున్న విద్యార్థులారా, కొన్నిసార్లు పరీక్షలు రాస్తున్న మన పిల్లలు కాదండి, మనకే పరీక్షలాగా ఉంటుంది. మా మనవరాలకి పరీక్ష అయితే మాకు పరీక్ష. కాబట్టి ఈ సమయం ముందు గమనించాలి. కాబట్టి నిర్దినాల్లోని అంటే ఏంటంటే గ్రేస్ పాస్. కరోనాలో ఏంటంటే గ్రేస్ పాస్. అప్పుడప్పుడు కొన్ని పరీక్ష ప్రశ్న పత్రాలు టఫ్గా ఉంటే దాని ముందు కొంతమంది శాతం తక్కువ ఉత్తీర్ణత వస్తే ఏం చేస్తారండి? గ్రేస్ మార్క్స్ కలుపుతారు. అందరు దానికి ఇస్తుంది లేదు. దానికి ఏమన్నారు? గ్రేస్ అంటే ఏంటి? కృప.
కాబట్టి మనం ఆశపడితే, అర్థమైందండి, మనం నీతిమంతులమే ఆశపడితే మొట్టమొదటి దొరికేది ఏంటి? సంతోషం. రెండవ దొరికేది ఏంటి? కృప. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం, ఆమెను చెప్దాం. మూడవది చూద్దాం. మూడవది ఇందాక చదివారు 130:7 ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇంకేమంటే సంపూర్ణ విమోచన దొరుకును. అంటే విడుదల దొరుకుతుంది. విమోచన అంటే ఏంటి? విడుదల. విమోచనకి మా ఇంగ్లీష్లో ఏంటంటే రిడెంప్షన్. ఎటువంటి రిడెంప్షన్? పర్ఫెక్ట్ రిడెంప్షన్. సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలోని మనం ఆశపడితే ఏం దొరుకుతుందండి? సంతోషం. రెండవది కృప. మూడవది విమోచన. విమోచన దాని మాటికి విడుదల. 103 ఒక 5 మేళ్ళు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? బైబిల్ తీయకుండా చెప్పేస్తారా? 5 మేళ్ళు. మీ దోషాలను క్షమించును, మీ సంకటాలను కుదిర్చును, సమాధులను నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షాల కిరీటముగా. 5వది మేలుతో లేక మంచితో మన హృదయాన్ని తృప్తిపరిచేవాడు. అందుకోసమే నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని పరుగు. 5 ఉపకారాలు దావీదు. అయితే ఇక్కడ మనకి మన అంశం ఏంటంటే, ఆశపడిన వారికి ఏం జరుగుతుంది? సంపూర్ణమైన విడుదల, దానికి విమోచన. ఆమె చెప్దాం. కనుక ఎలాగా సంపూర్ణ విమోచనలో? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యలో నెరవేరింది లేదా? ఎవరు చనిపోయి బతికాడు? లాజరు. ఎన్ని రోజులకి? అప్పటికి సమాధి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు మీద ఎవరైతే ఆశపడతారో సమాధిలో నుండి కూడా విమోచించబడుదురు, విడిపిస్తాడు. దానికి లాజరే ప్రత్యక్షమైన సాక్ష్యం. యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధే ప్రత్యక్షమైన సాక్ష్యం, చరిత్రకు ఆధారమైనది. అన్ని సమాధుల్లో కూడా ఎముకలు, కుళ్ళు అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు సమాధిలోనే ఖాళీ సమాధి. ఆమె చెప్దాం. కాబట్టి సమాధిలోనే నీ ప్రాణం విమోచించే దేవుడు. ఇంకా దానియేలుని సింహం బోన్లో నుండి విడిపించాడు. సింహం బోనా, సింహం గుహ? రెండిట్లో వాడు చెప్పండి. గుహ. పాస్టర్ గారు అన్నారు గుహ. గుహ. బైబిల్ చదవండి. దానియేలు గ్రంథం ఎన్నో అధ్యాయంలో ఉన్నాయి ఉంటాడు? 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో సింహం బోన్లో దానియేలు. బోన్లో కాదండి, సింహం గుహలో. అప్పుడు అమ్మా సింహం గుహనా? సింహము గుహ. గుహ. సింహాల గుహ దగ్గరకు. సింహాల గుహ. అప్పుడు సింహాలు ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు ఎన్ని ఉంటాయట? మనం చెప్పండి, ఎన్ని ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి? 50? ఎవరన్నారు? స్వరూప్ గారా? అయితే 323 సింహాలు ఉన్నాయటండి. ఆ సింహం బోన్లో వేయగానే అదేందండి, ఈరోజు సండే కదా, చాలామంది చికెన్ వండుకుంటారు కదా, ఒక దుమ్మైనా మిగులుతుందా? దుమ్మును కూడా పిండేస్తున్నారు నవలీస్. అయితే పొడి చేసేయాలి దానియేలుని. కానీ దేవుడు దానియేలుని సింహం బోన్లో నుండి ఆయన ఏం చేశాడండి? సింహపుల నోట నుండి నోళ్ళను మూయించి రక్షించాడు. అందరు చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డారా, సమాధిలో నుండి లాజరునే కాదండి, దానియేలుని కూడా రక్షించాడు. చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. అగ్నిగుండములో కూడా శద్రకి, మెషకి, అబేద్నెగోలను కూడా రక్షించాడు. ఈ మధ్య ఎవరండి మనీ శేఖర్ గారు ప్రక్క షాప్ కాలిపోయింది, కానీ దేవుడు ఆ షాప్ కాలకుండా దేవుడు తప్పించాడు.
అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదిత్య హ్యాండీక్రాఫ్ట్ అని స్టిక్కరింగ్, శాఖల స్టిక్కరింగ్ మన సంఘ సభ్యులే. దేవుడు అద్భుతకరంగా రక్షించింది. పాట కూడా ఉంది కదా, సింహపు నోటి నుండి దాని అగ్నిగుండం నుండి శద్రక్ మెషక్ అబద్ధిగోలని కాపాడిన దేవా. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఫస్ట్ వన్, నువ్వు నీతిమంతుడు అయితే ఆశపడితే ఆస్తికుల ప్రాణాలైనా తృప్తిపరిచే దేవుడు. ఫస్ట్ వన్ సంతోష్, సెకండ్ వన్ కృప, థర్డ్ వన్ విమోచన, విడుదల. నెక్స్ట్ 107వ కీర్తన 9వ వచనం. నాలుగవది 107వ కీర్తన 9వ వచనం. 107 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచిన. అందరూ ఆమని చెప్పండి. 107వ కీర్తన 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆశిస్తే నువ్వు ఆశగల ప్రాణాన్ని ఆయన చేసేవాడు అంటే తృప్తిపరిచే దేవుడు. ఆమని చెప్పండి. ఆకలి కొని వారి ప్రాణమును అతి శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో కూడా తృప్తిపరిచే దేవుడు. ఆశగల ప్రాణములు ఆయన తృప్తిపరిచేవాడు. అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఆశ ఉంటే తృప్తి ఉంటుందండి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు ఉంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. అందరూ ఆమె చెప్పండి. దేవుని సేవకులకి సంతోషం ఎక్కువే, సేమ్ టైం ఇబ్బంది కూడా ఎక్కువే. అప్పుడే ఫలం ఉంటుంది, అప్పుడే గంజి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుంచి దేవుడు నడిపిస్తుంటాడు. సేవకునికి కాదు, మీకు కూడా కొన్నిసార్లు ఇబ్బంది అయిన కొలములు ఆయన పరీక్షిస్తుంటాడు. శ్రమ గుండా, సంతోషం గుండా, లోయల గుండా, కొండల గుండా చేస్తాడు. అయితే నువ్వు ఆశిస్తే దేవుడు నీకు ఏడుస్తాడు, తృప్తినిస్తాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 24 వచ్చిన దానికి అనుబంధంగా ఆశగల ప్రారంభం తృప్తిపరచును. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అందరూ ఆమె చెప్పండి. అలసిపోయారు ఈ మధ్యన. ఎవరండి? నిర్మలమ్మ గారు. వారు కలిగిన అనారోగ్యం, వారు చేసే ప్రయాణం, వారి మధ్య విషాదమైన చోటు. వారి కుమార్తె యొక్క మామగారు, దైవ గారి యొక్క మాయి గారు చనిపోయారు. అక్కడికి వెళ్ళి వచ్చారు. ఫోన్ చేసినప్పుడు ఏంటంటే వారు అలసిపోయారు. అలసిపోయిన ప్రాణానికి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. మళ్ళీ ఈరోజు మందిరానికి దేవుడు నడిపించాడు. రీఛార్జ్ చేయబడ్డారు, బూస్ట్ చేయబడ్డారు. అందరూ చప్పుడు కూడా దేవుడి నామాన్ని కనపడుతుంది. ప్రయాణంలో అలసిపోయారా? విషాదకరమైన పరిస్థితులు అలసిపోయారా? అలసి ఉన్నవారు మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు వారు అనారోగ్యంతో ఉంటారు. వారు పలానా ప్రార్థన అనగానే ఏం చేస్తారండి? అప్పుడే రీఛార్జ్ అవుతుంటుంది. దేవుని సన్నిధిలో దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే అలసి ఉన్న వారు ఆశను తృప్తిపరిచే దేవుడు. 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన 19వ వచనం చదవాలి త్వరగా, అయిపోయింది. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. అందరూ ఆమె చెప్పండి. కరువు, కొంతమంది పేరే కరువు అంటే వాడు కరువులో పుట్టాడని కరువు అని. మనం కరోనా కూడా క్రాస్ అయ్యాం కదా. కరోనాలో కూడా చాలామంది లేములు ఎవరైనా ఉన్నారండి? చాలా తక్కువ మంది. అందరూ కూడా కరోనాలో కూడా తృప్తి పొందారండి. ఎప్పుడు తినదానికంటే అప్పుడు దినాలు ఎక్కువ తిన్నారు, తెలుసా మీకు? అసలు అప్పటి నుండే షాపులు చాలా దగ్గర ఉన్న బోల్డ్ షాపులు పెరిగిపోయాయి. ఇన్నాళ్ళు చేపలు కొనాలంటే ఎక్కడ కొనాలంటే మార్కెట్కి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే మన ఇంటి ముందే వచ్చేస్తుంది, అన్ని దుకాణాలు తయారయ్యాయి.
అంటే కరోనా కాలంలో కూడా, కరువు దినాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే తృప్తిపరిచాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం ఎక్కడుంది అది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారో తృప్తి పొందుతారండి. అందరూ ఆమెను చెప్పండి. నీతి కొరకు, న్యాయం కొరకు, సువార్త కొరకు, సేవ కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటే మరి వాళ్ళకి ఏం కలుగుతుందండి? తృప్తి పొందుతారు. కనుక 4వ ఆశీర్వాదం ఏంటండి? తృప్తిపరచబడతారు. తృప్తి లేని జీవితం కాదండి, సంతృప్తితో కూడిన జీవితం. సంతృప్తి లేని నా జీవితానికి సమృద్ధినిచ్చావు. అందరూ చెప్పకుండా దేవుని నామం కనపడుతుంది. కనుక ఒకసారి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దానికి స్తోత్రం. ఎన్నయ్యా ఇప్పుడు? 1, 2, 3, 4, 5. ప్రయత్నిస్తున్నాడు. 10వ అధ్యాయం 24. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24. అదే ముందు పాఠమే. భక్తిహీనుడు దేవునికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతం చదవదరా? నీతిమంతుల ఆశ 10:24 లేదమ్మా మీ దాంట్లోనే. ఆశ అంటే ఒకసారి చదివేసి కదా మళ్ళీ చదవడం ఏంటనుకున్నారా? నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎవరు నీతిమంతులుగా ఉంటే, యథార్థంగా ఉంటే, న్యాయంగా ఉంటే దొరుకుతుంది, వారికి దొరుకుతుంది. ఏదైనా దొరుకుతుందా అమ్మా? ఏదైనా దొరుకుతుందా? నీతిమంతులు ఆశించింది ఏదైనా దొరుకుతుందా? ఏదైనా దొరుకుతుంది. వైరల్ అవుతుంది కదా పాట. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మైక్ ఇస్తే ఇప్పుడు ఎవరో చెప్తుంటారు ఏదైనా చేయగలడు. బైబిల్ చెప్తుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నన్ను బలపరచేవాడిని నేను సమస్తము చేయగలను. అలాగే పౌలు చెప్పిన మాట, ప్రభు మాట కూడా మనం ఏదైనా చేయగలడు. అయినా దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదైనా దొరికిను. మీరు ఏమి అడిగినా నేను ఇస్తాను అన్నాడే లేదా? నేను ఇస్తానని చెప్పిన దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సామెతల 11:23. అంటే ఏదైనా కోరిక ఉత్తమమైనది. వారి కోరిక ఎలాంటిదంటే ఉత్తమమైనది. మన కోరిక ఎలాగ ఉండాలి? ఉత్తమమైనదిగా ఉండాలి. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మేలైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో ఉత్తమమైనది అడగాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సేమ్ అక్కడ కింద భక్తిహీనుల కోరిక. భక్తిహీనుల కోరిక ఎలా ఉంటుంది? అహంకారం. నేడు దినాలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అహంకారం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆమపైత్యం, వికారం, మలబద్ధంకి భావనల్లో పర్లేదు. మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలంటే అహంకారం అన్నది చాలా ప్రమాదం. అహంకారాలు ఎదిరించి దీనికి కృపానుగ్రహించను ఆమెను చెప్తాం. అహంకారం వెంబడి అవమానం వచ్చును. భక్తిహీన కోరిక అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఉత్తమమైనది మనం అడుగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి సీక్ యు ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైటియస్నెస్. అంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడును. అందరూ ఆమని చెప్పండి. ముందు మనకి ఏది కావాలో అది అడుగుతున్నాం. ఆయన వెతకవలసింది వెతకడం లేదు.
ఆయన మందిరానికి రావడం లేదు క్రమముగా. మన ఆల్రెడీ పేర్లే చెప్పాం కదా, మందిరాలు వచ్చిన వారిలో అందరూ కూడా ఎలాగున్నారు, అర్ధ శరీరంతో వస్తున్నారట. ఒక భక్తుడు కనబడ్డది. అర్ధ శరీరంతో ఎలాగ వస్తుందంటే, భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఆనాడు యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. నేను దేవుని మందిరంకి వెళుదాం అన్నప్పుడు నేను సంతోషించుతాను అంటాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం? కుటుంబ సమేతంగా రావాలి. వివాహ ఆహ్వాన పత్రికలుగా బంధుమిత్రుల కుటుంబ సమేతముగా అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మనకు సమస్తం అనుగ్రహించబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతక్కపోవడం, ఉత్తమమైన కోరికను కోరకపోవడం. అర్థమైందండి? మనం అడుగుతున్నాము కానీ ఏం చేస్తున్నామండి? అడక్క పొందుకోవడం లేదు, అడిగిన తర్వాత దొరకటం లేదు. కారణం అంటే భోగహత్యలు కాదు, భోగహత్యల నిమిత్తం అడుగుతున్నారు. మీరు ఆశిస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. అడిగినది స్పష్టమైనది అడగాలి, అడిగినది స్పష్టంగా అడగాలి, దేవునికి చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినా అది మనకి అనుగ్రహిస్తున్నాడు అన్నదే మనకు కలిగిన ధైర్యం. అందరూ ఆమె చెప్పండి. కాబట్టి ఈ స్థలం ముందు ఒకసారి మనం ఆలోచించేద్దాం. నీతిమంతులకి ఏం దొరుకుతుందండి? ఆశించింది దొరుకును, రెండవది కృప దొరుకును, మూడవది సంపూర్ణ విడుదల దొరుకును, నాలుగవది తృప్తి దొరుకును, 5 సంతోషం దొరికిను. అందరం దేవునికి స్తోత్రం తెలుద్దాం. ఆ విధంగా దేవుని అడిగి పొందుకుందాం. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా. అలాగే రేపటి కొద్ది రోజుల తర్వాత రాయబోతున్న పరీక్ష రాసిన విద్యార్థుల పట్ల, యవనస్తుల పట్ల, జాబస్తుల, వివాహాల విషయాల్లో అవ్వచ్చు, ఇల్లు కట్టడాల విషయంలో అవ్వచ్చు, మందిర కట్టడాల విషయంలో అవ్వచ్చు, ఆత్మల సంపాదన విషయంలో. ఈరోజు నూతనంగా ఎవరైనా కొత్తగా ఇదే మొదటిసారిగా మందిరానికి వచ్చిన వారు ఒకసారి చేయొద్దండి. ఈరోజే మొట్టమొదటిసారిగా రాలేదు, వచ్చారా? వచ్చి నిలబడతారు కదా. ఈరోజే మొదటిసారిగా చర్చికి మందిరానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడాలి, లేచి నిలబడాలి. మన ఆల్రెడీ పేరుకి వచ్చారు కదా, లక్ష్మి గారు వచ్చారా? అలాగా ప్రతి వారం కూడా ఒక నూతన ఆత్మల సంఘంలో చేర్చబడాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రభు మనకు అనుగ్రహించినవి, అడిగినవి ప్రభు అనుగ్రహించిన గాక. దేవుడి వచనాన్ని దీవించుగాక. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యమును మనము మన జీవితంలో కార్యసిద్ధి కలుగులాగిన తల వంచి కళ్ళు మూసుకొని వేడుకుందాం. ప్రభువా, నీతిమంతులకు కృప దొరుకుతున్న వాక్యం మాతో మాట్లాడి ఉన్నావు, నీకు స్తోత్రం. సంపూర్ణ విమోచన, విడుదల మాకు దొరుకుతుందని ప్రభా, పర్ఫెక్ట్ రిడెంప్షన్ మాకు దొరుకుతుందని తండ్రి, మమ్మల్ని తృప్తిపరుస్తావని, సంతుష్టి జీవితం మాకు ఇస్తావని ప్రభా తండ్రిని, ఏదైనా మాకు దొరుకుతుందని మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఆశ కలిగినది ప్రభా, ఆశపడింది మొత్తం మాకు దొరుకుతుందని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఈరోజు ప్రభా ఆ విధముగానే మా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచండి, సంతుష్టి జీవితమును మాకు దయచేయండి, తృప్తిపరచండి, సంపూర్ణమైన విమోచన, విడుదల మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయండి. అందరూ 2 చేతుల ఆకాశం వేడుకుంటుండగా నిర్మలమ్మ గారి యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం ప్రార్థనలో. ప్రార్థన. ప్రభు మీకు స్తోత్రములు.
జీవము గల తండ్రి మీకు స్తోత్రములు, దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన ఈ ఆరాధన దినమందు అయ్యా అప్పుడే 2వ నెలలో అర్ధమాసము నా ప్రభా అయ్యా శ్రేష్టమైన పునరుద్ధాన దినము, మీ సన్నిధిలో కనబడే భాగ్యము, మిమ్మల్ని స్తుతించే భాగ్యము, మీ సన్నిధిని అనుభవించే భాగ్యం ఇచ్చారు ఆ తండ్రి మీకు స్తోత్రాలు. అంతకంటే శ్రేష్టమైన జీవవాక్కులను ఇచ్చారు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకునన్న మా తండ్రి అద్భుతమైన జీవవాక్కులు మాకు అందించారు ప్రభు, మీకు స్తోత్రాలు. మా దైనందిన జీవితంలో నా ప్రభా మేము సంతోషం ఆశిస్తాము అయ్యా తండ్రి. నా ప్రభా నీతిగా జీవించినప్పుడు మాత్రమే సంతోషం పొందుకోగలమని, మా నీతి మురికి గుడ్డ వంటిది ప్రభా, మీ నీతి నా ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మలినముని కడిగేసి నా ప్రభా మీ రూపములోనికి మార్చే ఆ నోకును సిద్ధపరిచి మీ కొరకు నా ప్రభా అయ్యా తండ్రి పరమునకు తీసుకెళ్లిన ఆ గొప్ప భాగ్యము మా అందరికీ దయచేయండి. నీతిమంతులముగా అయ్యా జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదము, ఉత్తమమైన కోరికలు కలిగి అయ్యా అతన్ని లోక సంబంధమైనవి భాగ్య సంబంధమైన వాడికి శ్రేష్టమైనవి కోల్పోకుండా సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు. తృప్తిపరచబడడానికి ఆ కృప పొందినట్లుగా అయ్యా సంపూర్ణమైన విమోచనం అనుభవించినట్లుగా రక్షణ పొందిన నాటి నుంచి మేము ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము. వీటన్నిటిలో పరిపక్వతలోనికి రావడానికి మీ దాసును నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభు, మీకు స్తోత్రాలు. దినముల అంతమందు నా ప్రభా లేఖనములను అతి జాగ్రత్తగా పరిశీలించు అయ్యా, ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద తండ్రి ధ్యానం ఉంచు. మొదట మీ రాజ్యమును నీతిని వెతికి మీరిచ్చే ఆశీర్వాదాలు అనుభవించడానికి అనేకులు ఈ రాజ్యములో చేరబడినట్లుగా మేము ఇంకనూ అనేకులకు ప్రకటించి ప్రతి వారము నూతన ఆత్మల చేత మందిరము నింపబడినట్లుగా ప్రయాసపడడానికి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని, వాక్యమిత్రుని మీ దాసుని బలపరచమని, కూడి వచ్చిన సంఘమును దీవించమని, ప్రతి ఒక్కరిని తృప్తిపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు. హృదయంలో ఎంతో వేదనతో తండ్రి మీ సహాయం కొరకు వచ్చారు, మీ సన్నిధిని వెతికి వచ్చారు, ప్రయాసపడొచ్చారు. దాన్ని మీ వద్దకు వచ్చిన వారు ఎంత మాత్రమో నా ప్రభు నష్టము త్రోసివేయబడరు. మీ ప్రేమ అంత గొప్పది ప్రభా. ప్రతి వాణిని తృప్తిపరచమని, వాక్యమిత్రుని మీ దాసునికి ఆరోగ్యం దయచమని, పాస్టర్ గారిని దీవించండి, పాస్టమ్ గారు దీవించండి. నేను కూడా అభిషేకించి వాడుకుంటున్నారు, మీకు వందనాలు. పాస్టమ్ గారికి ఇచ్చిన పాస్టమ్ గారికి నా తండ్రి మంగళవారం ప్రయాణంలో తోడుగా ఉండండి, నవమాసాలు తోడుగా ఉండి తండ్రి ప్రభా చక్కటి బిడ్డను అనుగ్రహించి గొప్ప సాక్ష్యము మందిరములో వినగలిగినట్లుగా కృప దయచమని, మీ నామ ఘనత కొరకు మీ చిత్తమైతే నా ప్రభా మేమందరము మరలా అతను మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించినట్లుగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మహిమ పొందమని, దీని ప్రార్థనకి జవాబు దయచమని, మా కొరకు రారాజుగా రాబోతున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు జరుగుతుండగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ విశ్రాంతి సమయంలో ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన అంతట్లో కూడా మీరు అధ్యత వహించి ఇంతవరకు కూడా ప్రభా మన దాసుని ద్వారా వెత్తబడినటువంటి వాక్యమును బట్టి ప్రభా నీకే స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, కృపగల ప్రభా, ఎవరి మధ్యాహ్న కాల సమయమందు ప్రభా మీరు మీ యొక్క ఆత్మను మా మీద నుంచి సంచరింపజేసి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ సమయమందు ప్రభా మరి నీకు అర్పించినటువంటి కానుకలను బట్టి ప్రభా ఇచ్చిన ప్రతి ఆత్మను ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కానుకలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరు ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఎటువంటి బలహీనతలతో ఉన్నారో తండ్రి, వారందరూ ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలను విడుదల చేయండి, అనారోగ్యములను ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీ కృపలో ఆయన భద్రపరచండి, దీవించి ఆశీర్వదించండి ప్రభా. కానుకల నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభా మీ ఆశీర్వాదములో కుమ్మరించండి. పరిచర్య నిమిత్తం నీ సేవ కొరకు వాడబడేటట్లు ప్రభా, సంఘాభివృద్ధి కొరకు ప్రభా నానా ఈ కానుకలను 30 వంతులుగా 60 వంతులుగా నాయన 100 వంతులుగా ఫలింపజేసి ప్రతి ఆత్మను కూడా ప్రభా మీరు దీవెనకరముగా నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంది ప్రార్థన సమర్పించి బ్రతిమలు అడిగి వేడుకొని సమస్తము పొందుకొని మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కుడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాద క్రియకంత నాశనం కలుగునుగాక. ఆమేన్.